దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, డూప్లికేట్ బోగస్ ఓట్లను తొలగించడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఎన్నికల సంఘం చెబుతున్నా ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల చేర్పు, ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ ఏదైతే ఉంటుందో వాటి స్లిప్ల లెక్కింపు వంటి అంశాలు మళ్లీ రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణాధారమైన ఓటు హక్కు విషయంలో ఎన్నికల సంఘం పారదర్శకత ఎంత కీలకం, రాజకీయ పార్టీల ఆరోపణలో ఎంత వాస్తవం ఉంది? ప్రముఖ జర్నలిస్ట్ కుమరేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై రాజకీయ పార్టీలకు పలు అనుమానాలు కలిగే పరిస్థితి ఉండడం దురదృష్టకరం. దీనికి దేశంలోని ఆయా వ్యవస్థలు బాధ్యత వహించాలి. దేశంలో ఇప్పటికీ బోగస్ ఓట్లతో ఎన్నికలు జరపడం, కొందరి ఓట్లు గల్లంతవడం, పలువురికి 2-3 చోట్ల ఓట్లు ఉండడం, ఈవీఎంల ట్యాంపరింగ్ అవకాశం, వీవీప్యాట్ స్లిప్లు లెక్కింపు జరగకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల కమిషన్ సరిగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమికి ఉపయోగపడేలా పనిచేస్తోందన్న ఆరోపణ వల్ల కమిషన్ చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు, అంటే దీన్ని సర్ అని కూడా అంటారు, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నమాట, ఇందుకు రంగం సిద్ధమైంది. రాజకీయ పార్టీలతో ఏపీ, తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీ తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ అప్రమత్తం అయ్యాయి. కాంగ్రెస్ అభిమానుల ఓట్లు తొలగింపుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గాంధీ భవన్లో ఒక సమావేశం పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాను ఒక నియోజకవర్గానికి బాధ్యత వహిస్తానని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఓటర్ల జాబితా అంశంలో పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. గతంలోనే హైదరాబాద్లో కొన్ని ఇళ్లలో 40-50 ఓట్లు ఉన్న విషయాన్ని బహిర్గతం చేసి కాంగ్రెస్ పై అప్పట్లో విమర్శలు చేశారు. కాగా బీజేపీ నేతలు మాత్రం పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఏపీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సర్లో వైసీపీకి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి తగు శిక్షణ ఇప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇలాంటి వ్యూహాల్లో ఉన్న అనుభవం రీత్యా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. విశేషం ఏమిటంటే సర్ కార్యక్రమంపై టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కూడా పిలుపిచ్చారు. టీడీపీ ఓట్లు తొలగించేలా వైసీపీ కుట్రలు చేయవచ్చని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ సానుభూతి పరుల ఓట్లను వైసీపీ కుట్రపూరితంగా తొలగించిందని ఆయన ఆరోపించారట. అదే ఆయనలో ఉన్న విశిష్టత. తాను ఏదైనా చేయదలుచుకుంటే తొలుత ప్రత్యర్థులపై ఆ బురద జల్లుతారని రాజకీయ పార్టీలో ఒక అభిప్రాయం ఉంది. సరిగ్గా అదే రీతిలో ఆయన మాట్లాడారా అనిపిస్తుంది. నిజానికి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఎవరూ ఎలా టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించినట్లు ఆరోపణలు రాలేదు. అంత శక్తి కూడా వారికి అప్పట్లో లేదు. పైగా సేవామిత్ర యాప్ పేరుతో చంద్రబాబు ఆధ్వర్యంలోనే టీడీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితాలో లేకుండా చేయడానికి ప్రయత్నించిందన్న అభియోగాలు వచ్చాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో అలా సేవామిత్ర యాప్ ద్వారా కొందరు ఉద్యోగులు ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడాన్ని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆనాడు బహిర్గతం చేశారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో తమిళనాడు, కర్ణాటకలోని సరిహద్దు గ్రామాలకు చెందిన వారిని ఓటర్లుగా చేర్పించారని, తద్వారా సుమారు 30,000 నుంచి 40,000 బోగస్ ఓట్లు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తుంటుంది. గతంలో చంద్రబాబుపై పోటీ చేసిన వైసీపీ నేత దివంగత మాజీ ఐఏఎస్ చంద్రమౌళి నిత్యం దీనిపై పనిచేసి కుప్పంలో 17,000 ఓట్లను తొలగించగలిగారు. అయినా అంతకన్నా డబుల్ బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన చెబుతుండేవారు. తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కుప్పంలో 20,000 బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై చంద్రబాబు ఎన్నడూ వివరణ ఇవ్వలేదు. బీసీ వర్గాలు అధికంగా ఉండే కుప్పాన్ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకోవడమే కాకుండా ఇలా బోగస్ ఓట్లను కూడా చేర్పించడం ద్వారా తనకు తిరుగులేని పరిస్థితి తెచ్చుకున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి టెక్నిక్లు అమలు చేయడంలో చంద్రబాబుకు మరెవరూ సాటి లేరని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి నేతలు విమర్శించేవారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ తీసి
బోగస్ ఓట్ల జాబితాపై గవర్నర్కు వినతి పత్రం కూడా సమర్పించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం, డూప్లికేట్ ఓట్లు లేకుండా చూడడం, ఇతర ప్రాంతాల వారు ఓటర్లుగా ఉంటే వాటిని తీసివేయడం వంటి లక్ష్యాలతో ఈ సవరణ జరుగుతుంది. నిజానికి దీని ఆశయం మంచిదే. ఉదాహరణకు హైదరాబాద్లో నివసించే వేలాది మంది ఓటర్లు అటు ఏపీకి ఇటు తెలంగాణ జిల్లాలకు ఎన్నికల సమయంలో వెళ్తుంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంటారు. వీరికి రెండేసి ఓట్లు ఉండడం చట్టవిరుద్ధం. దాన్ని శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు కనిపించదు. ఒక దశలో ఆధార్ కార్డుకు ఓటుకు లింక్ పెట్టాలన్న ఆలోచన జరిగినా దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ అభ్యంతరాలు చెప్పింది. ఓటు వేసేటప్పుడు వేలుముద్ర వేయడం ద్వారా సాంకేతికంగా డబుల్ ఓట్ల అక్రమాలను నివారించవచ్చన్న సూచన ఉన్నా ఎందుకో పట్టించుకోవడం లేదు. మొత్తం వ్యవస్థను సరళీకరించి బోగస్ ఓట్లు లేకుండా చేయడం కన్నా తమకు ఏది ప్రయోజనమో దానిపై అధికార పార్టీలు పనిచేస్తున్నాయన్న భావన లేకపోలేదు. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం వివాదమైంది. ఇది కేవలం బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికి జరిగిన కుట్రగా కాంగ్రెస్తో పాటు పలు విపక్షాలు ఆరోపించాయి. ఈ అంశాన్ని జగన్ ప్రస్తావిస్తూ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగించారని, తమిళనాడులో 74 లక్షల ఓట్లు పోయాయని ఆయన అన్నారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000 ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారని ఆయన చెప్పారు. స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూరులో 71,000 ఓట్లు తీసివేస్తే ఆయన 8,000 ఓట్లతో ఓటమి పాలయ్యారని జగన్ ఉదహరించారు. బెంగాల్లో 31 లక్షల ఓట్ల తేడాతో, తమిళనాడులో 17 లక్షల ఓట్ల తేడాతో టీఎంసీ, డిఎంకేలు ఓడిపోయాయని ఆయన చెప్పారు. ఏపీలో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోతే ఆ రాష్ట్రాల్లో ఓట్లు తీసేయడం వల్ల ఓడిపోయారని, రెండూ ప్రమాదమేనని జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం ఓట్ల బోగస్ వ్యవహారం ఒక మిస్టరీ అని కూడా వ్యాఖ్యానించారు. ఒక్కో బూత్ పరిధిలో 50 చొప్పున వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించిన నియోజకవర్గంలో 5,000 ఓట్ల వరకు పోయినట్లేనని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి గ్రామంలో ఆ ఓట్ల తొలగింపు లేకుండా, బోగస్ ఓట్లు చేర్చకుండా అప్రమత్తంగా ఉండాలని జగన్ తన కేడర్కు పిలిపించారు. అయితే మరో 2 ఏళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేనందున ఒకవేళ మరీ తేడాగా ఉంటే దానిపై పోరాటం జరిపి సరి చేసుకునే అవకాశం ఉండవచ్చు. ఏపీలో సీఈఓ ఏర్పాటు చేసిన సమావేశంలో వైసీపీ నేత పేరు నాని చేసిన సూచనలు కూడా గమనించదగ్గవే. బూత్ లెవెల్ అధికారులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళినప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండేలా చూడాలని అన్నారు. ఇంతవరకు ఉన్న ఓటర్ల జాబితాలను పార్టీలకు ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. కాగా గత ఎన్నికల సమయంలో ఏపీలో 3,500 పోలింగ్ బూతుల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిపినట్లు చూపిన వైనంపైన 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా పోలయ్యాయన్న దానిపైన ఇంతవరకు ఎన్నికల సంఘం వివరణ ఇవ్వలేకపోయింది. పరకాల ప్రభాకర్ చేసిన ఆరోపణలకు జవాబు ఇవ్వలేకపోయింది. వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎంలను సరిపోల్చి చూపడంలో విఫలమైంది. వీవీప్యాట్ స్లిప్లను ఫలితాలు వచ్చిన 10 రోజులకే దగ్ధం చేయడం అనుమానాలకు దారితీసింది. అలాగే ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ కౌంటింగ్ నాటికి పెరిగిందన్న ఆరోపణపై సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరగకుండా చూసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సన్నద్ధమైంది. ఏదేమైనా రాజకీయ లక్ష్యంతో ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్లను అదనంగా చేర్చడం వంటివి జరగకుండా ఎన్నికల సంఘం నిజాయితీగా వ్యవహరించకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడే ప్రమాదంలో పడుతుంది.